ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా. మనం ఇప్పుడు 21 రోజుల్లో పొట్టని తగ్గించుకోవడం ఎలా అనే వీడియోస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు సెకండ్ డే. అంటే మీరు ఆల్రెడీ ఒక వీడియో చేశారు. సో ఎవరైనా చేయకపోతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్లేలిస్ట్ చూస్తే మీరు ఫస్ట్ డే వీడియోని చూడొచ్చు. సో చాలా సింపుల్ పద్ధతుల ద్వారా ఉంది ఫస్ట్ వీడియో. అలాగే సెకండ్ డే వీడియో కూడా మీకు చాలా ఈజీగా సులభంగా అందరూ చేసుకునేలా ఉండబోతుంది. సో ఫస్ట్ ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి ముందు సింపుల్ వార్మప్స్ చేసుకోండి. సో ఇక సెకండ్ డే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డే వీడియోలో లాగా ఇది కూడా పడుకొని చేసుకునే ప్రాక్టీస్. సో ఫస్ట్ రైట్ లెగ్ రైజ్ చేయండి. సో రైట్ నీని మీ బాడీ వైపుకి పుల్ చేయండి. సో రైట్ లెగ్ రైజ్ చేయండి, రైట్ నీని మీ బాడీ వైపు పుల్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, పుల్ యువర్ రైట్ నీ. ఇన్హేల్, ఎక్సేల్. సో గాలి తీసుకుంటూ కాళ్ళు లేపండి, వదిలేస్తూ కిందకు వచ్చి మీ బాడీ వైపుకి లాగండి. So leg rise, fold your knee and pull your knee close to chest. Raise your leg, right leg up తీసుకోండి. మీరు ఎంత రైజ్ చేయగలిగితే అంత చేయండి. సో రైట్ ని పుల్ చేయండి మీ బాడీ వైపుకు, మీరు ఎంత చేయగలిగితే అంత. సో ఒకసారి పుల్ చేశాక హ్యాండ్ సైడ్ పెట్టుకొని పుల్ చేసి హోల్డ్ చేయండి. సో 1 2 3 4 5 రిలీజ్. సో రిలీజ్ అయ్యాక సో ఇది మీ థైస్నే కాదు, మీ లోయర్ బెల్లీ మీద కూడా స్ట్రెచింగ్ పడుతుంది. రైజ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఇన్హేల్, గాలి తీసుకుంటూ. ఎక్సేల్, లెఫ్ట్ ని పుల్ చేయండి. రైజ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఎడమ కాలు పైకి లేపండి, ఎడమని మీ బాడీ వైపుకి పుల్ చేయండి. రైజ్ యువర్ లెగ్, పుల్ యువర్ నీ. రైజ్ యువర్ లెగ్, కాలు పైకి లేపండి, మీ మోకాల్ని మీ బాడీ వైపుకి లాక్కోండి. మీ ఎడమ కాల్ని లేపండి, మీ ఎడమ కాల్ని ఫోల్డ్ చేసి మీ బాడీ వైపుకి లాక్కోండి. ఎడమ కాల్ని లేపండి, ఫోల్డ్ చేసి మీ బాడీ వైపు లాక్కోండి. ఇంకా ఒక లాస్ట్ టైం లేపండి, గాలి తీసుకుంటూ వదులుతూ మీ మోకాల్ని మీ బాడీ వైపుకి లాగేసి ఉంచండి. ఇలా ఒక 5 to 10 సెకండ్స్ ఉండండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. ఎక్సేల్, రిలాక్స్. మీరు కళ్ళు మూసుకొని గాలి తీసుకొని వదిలితే మీ శ్వాస మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో మీ బాడీ త్వరగా రిలాక్స్ అవుతుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ పోజ్ వెళ్ళాలి అంటే బాడీ రిలాక్స్ అయితేనే మనం చేయలేస్తాం, లేదంటే చేయలేము. సో ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఇది గుర్తుపెట్టుకోండి, మీరు హార్ట్ పంపింగ్ పెంచుకోవద్దు. స్లోగా ఈజీగా మీరు చేయగలిగిన లెవెల్లో చేసుకుంటూ వెళ్ళండి. సో లెగ్స్ ఫోల్డ్ చేయండి ఇప్పుడు. సో లెగ్స్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ రెండు సైడ్ బాడీ వైపు పెట్టుకొని సో ఇప్పుడు బోత్ లెగ్స్ అప్ చేయండి. ఇప్పుడు బోత్ లెగ్స్ని మీ బాడీ వైపుకి పుల్ చేయండి. లెగ్స్ అప్, ఫోల్డ్ యువర్ లెగ్స్ అండ్ పుల్ యువర్. సో ఇప్పుడు గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపండి, గాలి వదులుతూ కిందకి. మీ షోల్డర్, మీ చెస్ట్, సో మీ అప్పర్ బ్యాక్. సో మళ్ళీ ఒకసారి చేద్దాం. గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ హోల్డ్ చేసి ఉండండి ఇక్కడ ఒక 5 to 10 సెకండ్స్. 1 2. ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే వాళ్ళు నెక్ రిలాక్స్ చేసుకోండి, ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. సో నార్మల్ వాళ్ళు ఉండొచ్చు ఇలా ఒక 5 to 10 సెకండ్స్ స్లోగా నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి.
సో ఇప్పుడు ఇలా లెగ్స్ స్ట్రెచ్ చేయండి. సో ఇప్పుడు లెగ్స్ ఫోల్డ్ చేయండి. మీరు రెండు కాళ్ళని మడిచి సో మీ పాదాలని మ్యాట్ పైన ఉంచుకొని మీ రెండు చేతుల్ని మీ బాడీకి పక్కగా ఉంచుకొని ఒకసారి సేతుబంధాసన చేస్తాం. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ హోల్డ్. ఇక్కడ మనము రిపీట్ చేయట్లేదు, జస్ట్ హోల్డ్ చేసి ఒక 5 to 10 seconds ఉండండి. ఒక 5 సెకండ్లే ఉంటారా 10 సెకండ్లే ఉంటారా చూసుకోండి. సో ఎవరికైనా నీ పెయిన్స్ వస్తున్నట్టుగా అనిపిస్తే రిలీజ్ చేసుకోండి. నార్మల్ వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పెయిన్ అనిపించదు, ఎందుకంటే ఇది బ్యాక్ రిలాక్సింగ్ పోజ్ కాబట్టి. సో నార్మల్ వాళ్ళు ఈజీగా 30 seconds to 1 minute కూడా ఉండగలుగుతారు. సో ఇప్పుడైతే ఇంకా రిలీజ్ చేద్దాము. సో స్లోగా లెగ్ స్ట్రెచ్ చేయండి. సో షేక్ చేయండి. సో ఇప్పుడు మనము లెగ్స్ని ఫోల్డ్ చేసి సో మనము బోత్ హ్యాండ్స్ ఇంటర్లాక్ హ్యాండ్స్తో మీ రెండు చేతుల్ని మీ తల వెనక పెట్టుకొని సో జస్ట్ నీ ట్యాప్ చేద్దాము. లెఫ్ట్ నీని రైట్ ఎల్బోతో, రైట్ నీని లెఫ్ట్ ఎల్బోతో. సో నెమ్మదిగా వెళ్ళండి. మీరు మీ బాడీని అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళండి. సో మరి ఫాస్ట్గా వెళ్ళక్కర్లేదు. సో ఫాస్ట్ ఫ్లో కూడా చేయొచ్చు, బట్ స్లో ఫ్లో ఈజ్ ప్రిఫరబ్లీ గుడ్. సో స్లో ఫ్లోలో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో మీరు కావాలంటే ఇంకా స్పీడ్ పెంచుకోవచ్చు. సో మీరు ఇది కూడా ఒక 5 to 10 times చేసుకోండి. సో ఎవరికైనా నెక్ పెయిన్స్ వస్తూ ఉంటే కనుక ఎక్కువ రిపీట్స్ చేయకండి, రిలాక్స్ అవ్వండి ఫస్ట్. సో నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక 5 times ఇంకో రౌండ్గా తీసుకొని సో మళ్ళీ సెకండ్ రౌండ్లో చేసుకోండి ఇదే ఎక్సర్సైజెస్ని. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో రిలాక్స్ అవ్వండి. మీ బాడీ మొత్తాన్ని షేక్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం చివరగా నీ సర్కిల్స్ అంటే ఇలా మనము నీస్ని స్లోగా నెమ్మదిగా రొటేట్ చేస్తున్నాము. సర్కిల్ డైరెక్షన్లో గుండ్రంగా మోకాళ్ళని ఇలా కుడివైపు నుంచి ఎడమ వైపుకి, ఎడమ వైపు నుంచి కుడివైపుకి, క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో కొన్నిసార్లు రిపీట్ చేసి రిలాక్స్. సో లెగ్స్ డ్రాప్ చేసి మీ పాదాలని నెమ్మదిగా మ్యాట్ పైన ఉంచండి. మీ బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి. మీ బాడీలో ఉన్న టెన్షన్స్, స్ట్రెస్, మీ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎక్కడ ఏ పెయిన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి, కళ్ళు మూసుకొని నెమ్మదిగా వదిలేయండి. ఇంకొక దీర్ఘ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదిలేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఇలా మీరు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటే కొన్నిసార్లు రిపీటెడ్గా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటే మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది.
ఇదండి సెకండ్ డే బెల్లీ ఫ్యాట్ లాస్ యోగా ఛాలెంజ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. సో ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. సో మళ్ళీ మనము బెల్లీ ఫ్యాట్ లాస్ 3వ రోజు వీడియోలో కలుసుకుందాము. అంతవరకు నమస్తే.